హాయ్ అండి. ఇప్పుడే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ అయితే చూసొస్తున్నాను. ఈ మూవీ గురించి ఆన్లైన్లో మంచి పాజిటివ్ టాక్ అయితే నడుస్తుంది. అది ఎంతవరకు నిజమో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోద్దండి. స్టోరీ విషయానికి వస్తే దీంట్లో మన హీరోకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక సరోగేసి ద్వారా ఒక బాబునైతే కంటాడు. తీరా చూస్తే ఆ బాబుకి బోన్ మ్యారో ఆపరేషన్ అయితే చేయాల్సి వస్తుంది. దానికోసం సరోగేసి మదర్ ఉన్నారు కదా, వాళ్ళ అమ్మనైతే పిలిపించాల్సి వస్తుంది. అసలు దాని తర్వాత ఏం జరిగింది ఏంటి అనేదే స్టోరీ. మూవీ స్టార్టింగ్ లోనే మనల్ని డైరెక్ట్ గా స్టోరీలోకి అయితే తీసుకెళ్లిపోతారండి. దానివల్ల మనకు అసలు ఎక్కడ ల్యాగ్ అనేది అనిపించదు. మూవీ ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడే ఫుల్లీ ఎంటర్టైనింగ్ గా ఫీల్ అవుతారండి. అబ్బా, మనం పెట్టిన డబ్బులకి ఫుల్లీ సాటిస్ఫై బయటకు వెళ్తున్నావురా అని మీకు ఇంటర్వెల్ పడేలోపే అనిపించేస్తుంది. మూవీ ప్లాట్ ఇంటర్వెల్ కి అయితే అయిపోతుందండి. ఇంకా సెకండ్ హాఫ్ లో ఏం చేయాలో తెలియక అక్కర్లేని ఎలిమెంట్స్ అన్ని తీసుకొచ్చి పెట్టినట్టు అయితే అనిపించింది. దానివల్ల సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయింది అని అయితే చెప్తానండి. మూవీ క్లైమాక్స్ కొంచెం సాటిస్ఫైయింగ్ అయితే ఇచ్చారు. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ ఏదైనా ఉందంటే అది కామెడీ అనండి. ఎక్కడ ఫోర్స్ఫుల్ గా అయితే అనిపించదు. బాగా సిచ్యువేషన్ కి తగ్గినట్టు బాగా కామెడీ బాగా జనరేట్ అయింది. ఇంకా క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి వస్తే తెలిసిందే కదా, మన సూర్య గారు ఏ క్యారెక్టర్ ఇచ్చినా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అయితే చేసేస్తారు. కానీ ఇక్కడ అవుట్ ఆఫ్ సిలబస్ గా వచ్చింది ఎవరంటే మమితా గారు. మమితా గారిది ఏమన్నా ఎనర్జీయా, ఏం తింటారండి మీరు? అసలు కంప్లీట్ మూవీని సింగిల్ హ్యాండ్ తో మోసుకుంటూ వచ్చేసారండి. మూవీ మనం బోర్ కొట్టకుండా చూస్తున్నామంటే అది 100% మమితా గారి వల్లేనండి. సరోగేసి అండ్ ఏజ్ గ్యాప్ అనే సెన్సిటివ్ టాపిక్ ని చాలా మెచ్యూర్ గా అయితే హ్యాండిల్ చేశారండి డైరెక్టర్. ఈ మూవీలో డైలాగ్స్ కూడా బిగ్ అప్రిసియేషన్ అయితే ఇవ్వాలండి. ప్రతి డైలాగ్ లోను మనకి చాలా డెప్త్ మీనింగ్ అయితే అర్థమవుతుంది. బాగా కనెక్ట్ అవుతాం డైలాగ్స్ కి కూడా. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి వస్తే ప్రొడక్షన్ క్వాలిటీ బాగుందండి. అవసరమైన దానికంటే కూడా ఇంకా ఎక్కువే పెట్టారు. ఇలా అవసరమైన బడ్జెట్ కంటే ఎక్కువ పెట్టి మళ్ళీ టికెట్ రేట్లు పెంచి మనల్ని సావగొట్టడం ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. ఆ బిజినెస్ వాటిల గురించి మనకు ఎందుకులే గానీ, ఇంకా ఫైనల్ గా నా ఒపీనియన్ చెప్పాలంటే ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్, యావరేజ్ సెకండ్ హాఫ్, ఒక గుడ్ క్లైమాక్స్. ఈ మూవీ నా సైడ్ నుంచి 80% అయితే రికమెండెడ్ అండి. థియేటర్ కాబట్టి 80 ఇచ్చాను. అదే ఓటీటీ ప్లాట్ఫామ్ అలాగానే ఉంటే 85 to 90 అయితే ఇచ్చుండేదాన్ని. ఈ మూవీ కానీ మీరు కానీ చూసింటే మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా రివ్యూ కనుక మీకు కానీ నచ్చుంటే కింద హైప్ బటన్ ఉంటుంది, దాన్ని కొంచెం క్లిక్ చేసి నాకైతే సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఇలానే మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.